ప్రైజ్ ది లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నానండి. దేవుని యొక్క మహాకృపను బట్టి ప్రతిరోజు ఉదయకాలం మనం చేస్తూ ఉన్నటువంటి ఈ యొక్క స్తుతి ఆరాధన ద్వారా అనేక మంది బలపరచబడుతూ ఉన్నారు. అందుని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు నాకు దయచేసినటువంటి ఈ యొక్క దర్శనము ప్రేరేపణను బట్టి ప్రతిరోజు ఉదయకాలంలోనే ఆయన పాద సన్నిధిలో ఆయన నామమును స్తోత్ర పదాల ద్వారా స్తుతించు, అలాగే పాటలు పాడు దేవుని నామాన్ని స్తుతించుచు, అలాగే వాక్యమును పఠించి ఆయన నామాన్ని ఘనపరచడానికి, అలాగే వాక్యాన్ని ధ్యానించి ఆయన నామాన్ని మహిమపరచడానికి దేవుడు మన ఎడల చూపించినటువంటి కృపను బట్టి దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. ఈ దినం కూడా మనము మొట్టమొదటిగా స్తోత్ర పదాల ద్వారా ఆయన యొక్క నామాన్ని స్తుతించి ఘనపరుద్దాము. ఈ యొక్క పని మనము ఎందుకు చేయాలి అంటే, ఆయన చెప్పి ఉన్నారు కదా, ఆయన రాజ్యాన్ని నీతిని మొదట వెతకమని. కాబట్టి దేవుడు అంటే ఎవరంటే వాక్యమే దేవుడు అంటున్నారు. ఆ వాక్యమే శరీరధారిగా మన మధ్యకి వచ్చి మనతో నివసించి శిలువపై మరణించి మూడవ దినమున తిరిగి లేచి తండ్రి యొక్క కుడి పార్శ్వము వద్ద ఆసీనుడై ఉన్నటువంటి యేసు ప్రభు ఆయన యొక్క వాక్యాన్ని మనము ఉదయంలోనే పఠించటము, ధ్యానించటం చేసినప్పుడు ఆయన్ని మనము వెతికినట్లు, ఆయన యొక్క రాజ్యాన్ని నీతిని వెతికినట్లు. కాబట్టి పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు ద్వారా మనము ఈ దినమున మనపై పనిచేయబోచున్నటువంటి దురాత్మల సమూహములను పారద్రోలుటకు, దురాత్మలను బంధించుటకు ఆయన నామాన్ని స్తుతించటము, ఘనపరచటము చేయవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది. ఎందుకంటే ఆయన యొక్క సహాయము లేకుండా, ఆయన యొక్క నడిపింపు లేకుండా మనము దురాత్మలను జయించడం అనేది అసాధ్యమైనటువంటి కార్యము. కాబట్టి మనము ఆయన నామాన్ని స్తుతించినప్పుడు, ఘనపరిచినప్పుడు, మహిమపరిచినప్పుడు మనము ఎనలేనటువంటి శక్తిని పొందుకుంటాము. యేసే చెప్పినట్లు, మీరు శోధనలో ప్రవేశింపకు నిమిత్తము స్తుతించేవారిగా, ప్రార్థన చేసేవారిగా ఉన్నప్పుడు మనము శోధనలో ప్రవేశించకుండా మనకు ఈ యొక్క స్తుతి మరియు ఈ యొక్క ప్రార్థన, ఈ యొక్క వాక్య ధ్యానము, వాక్య పఠనము, వాక్య ధ్యానము ఎంతో మనకు సహాయపడతాయి. కాబట్టి మనము మొట్టమొదటిగా ఆయన నామాన్ని స్తోత్ర పదాల ద్వారా స్తుతిద్దాము, ఘనపరుద్దాము. దయచేసి అందరూ నాతో ఏకీభవించవలసిందిగా కోరుతూ ఉన్నాను.
లేఖన భాగంలో ఉన్న రీతిగా మీలో ఒకడు 1000 మందిని తరుమును, 1000 మందిని తరుముదురు, ఇద్దరు కలిస్తే 10,000 మందిని తరుముతారు అన్నటువంటి ఆ యొక్క లేఖన భాగాన్ని మనము మూలాంశంగా తీసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాము. కాబట్టి నేను ఒక్కడిగా దేవుని స్తుతిస్తూ ఉన్నప్పుడు 1000 దురాత్మలను మాత్రమే పారదోలగలుగుతాను. కానీ నాతో పాటు మీరు ఏకీభవించినట్లయితే కొన్ని వేల దురాత్మలను, వాయుమండలంలో ఉన్నటువంటి ఆ యొక్క దురాత్మల సమూహాన్ని పారద్రోలడానికి వీలవుతుంది. కనుక దయచేసి నాతో కూడా మీరు కూడా ఏకీభవించవలసిందిగా కోరుతూ స్తోత్ర పదాల ద్వారా ఆయన నామాన్ని మొట్టమొదటిగా స్తుతిద్దాము. ఆ తర్వాత పాటల ద్వారా ఆయన నామాన్ని స్తుతిద్దాము. తర్వాత వాక్య పఠనం ద్వారా ఆయన నామాన్ని స్తుతిద్దాము. వాక్య ధ్యానం ద్వారా ఆయన నామాన్ని స్తుతిద్దాము. చివరిగా చిన్న ప్రార్థన ద్వారా ఈ యొక్క కార్యక్రమాన్ని ముగించుకుందాము. దయచేసి అందరూ తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే స్తోత్ర పదాల ద్వారా ఆయన నామాన్ని స్తుతిద్దాము, కనపరుద్దాం. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవా నీకు స్తోత్రములు. ఆత్మల తండ్రి నీకు స్తోత్రములు. ఆత్మస్వరూపివైన తండ్రి నీకు స్తోత్రములు. ఆశీర్వదించున్న తండ్రి నీకు స్తోత్రములు. ఇశ్రాయేలు దేవానికి స్తోత్రములు. ఉన్నవాడను అనువాడవగు తండ్రి నీకు స్తోత్రములు. కనికర సంపన్నుడానికి స్తోత్రములు. కృప నుండి అతి కృపనిచ్చువాడానికి స్తోత్రములు. కృపా నిధియగు తండ్రి నీకు స్తోత్రములు. కృపా వాత్సల్యత కలిగిన తండ్రి నీకు స్తోత్రములు. కృంగిన వారిని లేవనెత్తి వాడానికి స్తోత్రములు. క్షమించే తండ్రి నీకు స్తోత్రములు. చిత్తశుద్ధితో నేను కొలిచిన వారిని, నిన్ను సేవించు వారిని నిత్యం బలపరచడానికి స్తోత్రములు. చూచుచున్న దేవానికి స్తోత్రములు. జీవజలంలో ఊటానికి స్తోత్రములు. జీవాధిపతి నీకు స్తోత్రములు. జ్యోతిర్మయడానికి స్తోత్రములు. తరగని నీ కృపల కొరకే నీకు స్తోత్రములు. తరతరములకు తండ్రి నీకు స్తోత్రములు. తండ్రి లేని వారికి తండ్రివైన వాడానికి స్తోత్రములు. దహించు అగ్ని నీకు స్తోత్రములు. దీనులను లేవనెత్తి వాడానికి స్తోత్రములు. దుఃఖితులను ఓదార్చువాడానికి స్తోత్రములు. ధననిధోగ దేవానికి స్తోత్రములు. నమ్మదగిన దేవానికి స్తోత్రములు. నమ్మిన వారిని విలువను బలశౌర్యముల దేవానికి స్తోత్రములు. నలిగిన మనసుకు ఆశ్రయడానికి స్తోత్రములు. నా అంతరాత్మ నెరిగిన వాడానికి స్తోత్రములు. న్యాయాధిపతి అయిన తండ్రి నీకు స్తోత్రములు. నిత్యం నివసించువాడానికి స్తోత్రములు. నిత్యుడవ తండ్రి నీకు స్తోత్రములు. నిబంధనను స్థిరపరచువాడానికి స్తోత్రములు. నీతి స్వరూపుడవ తండ్రి నీకు స్తోత్రములు. నీతి సూర్యుడానికి స్తోత్రములు. పగటి మేఘస్తంభమానికి స్తోత్రములు. పడిన వారిని లేవనెత్తువాడానికి స్తోత్రములు. పరమ కుమ్మరి నీకు స్తోత్రములు. పరిశుద్ధుడైన తండ్రి నీకు స్తోత్రములు. పవిత్ర ప్రేమకు ఆధారభూతుడానికి స్తోత్రములు. ప్రార్థన వినవాడానికి స్తోత్రములు. ప్రియ కుమారుని పంపిన వాడానికి స్తోత్రములు. పూజనీయ ఒక తండ్రి నీకు స్తోత్రములు. పూజారి ఒక దేవానికి స్తోత్రములు. ప్రేమ సమాధానం కలిగిన తండ్రి నీకు స్తోత్రములు. ప్రేమ స్వరూపుడు తండ్రి నీకు స్తోత్రములు. బలహీనను బలపరచువాడానికి స్తోత్రములు. బాధితులను ఓదార్చువాడానికి స్తోత్రములు. మహిమ స్వరూపి తండ్రి నీకు స్తోత్రములు. మా కాపరి నీకు స్తోత్రములు. మా కీర్తనకు ఆస్పదడానికి స్తోత్రములు. మా కేడమానికి స్తోత్రములు. మా దాగు స్థలమానికి స్తోత్రములు. మా నివాస స్థలమానికి స్తోత్రములు. మా బలమైన ఆశ్రయమానికి స్తోత్రములు. మా మహిమ కిరీటమానికి స్తోత్రములు. మా రక్షణ దుర్గమానికి స్తోత్రములు. మా వెలుగైన దేవానికి స్తోత్రములు. మా సహాయకుడానికి స్తోత్రములు. యుద్ధంలో విజయమించువాడానికి స్తోత్రములు. యుద్ధశూరుడైన దేవానికి స్తోత్రములు. యెహోవా ఎల్షదానికి స్తోత్రములు. యెహోవా ఎలోహింనికి స్తోత్రములు. యెహోవా నిస్సీనికి స్తోత్రములు. యెహోవా మకదేశ్నికి స్తోత్రములు. యెహోవా మక్కేనికి స్తోత్రములు. యెహోవా ఈలేనికి స్తోత్రములు. యెహోవా రాఫానికి స్తోత్రములు. యెహోవా రోహినికి స్తోత్రములు. యెహోవా సిద్కేనునికి స్తోత్రములు. యెహోవా షమ్మానికి స్తోత్రములు. యెహోవా షాలోమ్నికి స్తోత్రములు. యేసుక్రీస్తును మృతుల్లోని లేపిన వాడానికి స్తోత్రములు. రాత్రిలో అగ్ని స్తంభమానికి స్తోత్రములు. రాజులకు రాజువైన ప్రభువానికి స్తోత్రములు. రాజువైన మా దేవానికి స్తోత్రములు. విడుదలనిచ్చి వాడానికి స్తోత్రములు. విధవరాండ్రకు న్యాయకర్తానికి స్తోత్రములు. విరిగిన హృదయాలకు ఆసనడానికి స్తోత్రములు. శత్రువుపై విజయమిచ్చువాడానికి స్తోత్రములు. శత్రు సంహారం చేసిన వాడానికి స్తోత్రములు. శ్రమనందిన వారిని విడిపించువాడానికి స్తోత్రములు. శాంతమూర్తివైన తండ్రి నీకు స్తోత్రములు. సజీవుల దేవుడానికి స్తోత్రములు. సత్యవంతులైన తండ్రి నీకు స్తోత్రములు. సమస్త ఆశీర్వాదములకు ఆధారభూతానికి స్తోత్రములు. సమస్త దేవతల కన్నా పైనుండి వాడానికి స్తోత్రములు. సమస్త నీతికి ఆధారభూతానికి స్తోత్రములు. సమస్త పరిశుద్ధతకు ఆధారభూతానికి స్తోత్రములు. సమస్త
ప్రజలకు రాజువైన తండ్రి నీకు స్తోత్రములు. సమస్త మహిమకు పాత్రుడానికి స్తోత్రములు. సమస్తం సమకూర్చున్న తండ్రి నీకు స్తోత్రములు. సర్వజీవుల పోషకుడానికి స్తోత్రములు. సర్వజ్ఞాని నీకు స్తోత్రములు. సర్వాధికారి నీకు స్తోత్రములు. సర్వాంతర్యామి నీకు స్తోత్రములు. సర్వోన్నతుడు దేవానికి స్తోత్రములు. సృష్టికర్తానికి స్తోత్రములు. సైన్యములకు అధిపతి యెహోవానికి స్తోత్రములు. హృదయమును పరిశోధించుకోవడానికి స్తోత్రములు. అగ్ని జ్వాలల వంటి నేత్రములు గలవాడైన యేసు ప్రభువానికి స్తోత్రములు. అద్వితీయ కుమారుడైన యేసు ప్రభువానికి స్తోత్రములు. అనాది యందు జ్ఞానమైన యేసు ప్రభువానికి స్తోత్రములు. అపోస్తలుడైన యేసు ప్రభువానికి స్తోత్రములు. అభిషిక్తుడైన యేసు ప్రభువానికి స్తోత్రములు. అరుణోదయ నక్షత్రమైన యేసు ప్రభువానికి స్తోత్రములు. అల్ఫాయు ఒమేగాయైన యేసు ప్రభువానికి స్తోత్రములు. ఆదియు అంతమునైన యేసు ప్రభువానికి స్తోత్రములు. ఆది యందున్న వాక్యమైన యేసు ప్రభువానికి స్తోత్రములు. ఆమేన్ అనువాడైన యేసు ప్రభువానికి స్తోత్రములు. ఆలోచనకర్తమైన యేసు ప్రభువానికి స్తోత్రములు. ఆశ్చర్యకరుడైన యేసు ప్రభువానికి స్తోత్రములు. ఇమ్మానుయేలు దేవానికి స్తోత్రములు. ఇశ్రాయేలు విమోచకుడైన యేసు ప్రభువానికి స్తోత్రములు. కనికర సంపన్నుడైన యేసు ప్రభువానికి స్తోత్రములు. కల్వరి ప్రేమధారమైన యేసు ప్రభువానికి స్తోత్రములు. క్షమించుటకు స్థిరమైన మనస్సు గల యేసు ప్రభువానికి స్తోత్రములు. క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసు ప్రభువానికి స్తోత్రములు. కోత యజమానిమైన యేసు ప్రభువానికి స్తోత్రములు. చీకటిలో ఉన్న ప్రజలకు వెలుగైన యేసు ప్రభువానికి స్తోత్రములు. జీవం కలిగిన దేవుని కుమారుడైన యేసు ప్రభువానికి స్తోత్రములు. జీవవాక్యమైన యేసు ప్రభువానికి స్తోత్రములు. జీవాహారమైన యేసు ప్రభువానికి స్తోత్రములు. తండ్రి చిత్తము జరిగించిన యేసు ప్రభువానికి స్తోత్రములు. దయారసము పోయబడిన వాడి యేసు ప్రభువానికి స్తోత్రములు. దయార్ధ హృదయుడైన యేసు ప్రభువానికి స్తోత్రములు. ద్వారమైన యేసు ప్రభువానికి స్తోత్రములు. దేవుని కుమారుడైన యేసు ప్రభువానికి స్తోత్రములు. దేవుని జ్ఞానమైన యేసు ప్రభువానికి స్తోత్రములు. దేవుని వాక్యమైన యేసు ప్రభువానికి స్తోత్రములు. ధవలవనుడైన యేసు ప్రభువానికి స్తోత్రములు. నజరేయుడైన యేసు ప్రభువానికి స్తోత్రములు. నా పేరు పెట్టి పిలిచిన యేసు ప్రభువానికి స్తోత్రములు. నిజమైన ద్రాక్షవల్లివైన యేసు ప్రభువానికి స్తోత్రములు. నిజ వెలుగైన యేసు ప్రభువానికి స్తోత్రములు. నిత్య జీవమైన యేసు ప్రభువానికి స్తోత్రములు. నిత్య సత్య దైవమైన యేసు ప్రభువానికి స్తోత్రములు. నిత్యుడకు వాడైన యేసు ప్రభువానికి స్తోత్రములు. నిర్మల కాంతి తేజమడైన యేసు ప్రభువానికి స్తోత్రములు. నిష్ప్రయోజకులను ప్రయోజకుగా చే యేసు ప్రభువానికి స్తోత్రములు. నీతిమంతుడైన యేసు ప్రభువానికి స్తోత్రములు. నీతి అయిన నీ దక్షిణ హస్తంతో నన్ను పట్టుకొనిన నా యేసు ప్రభువానికి స్తోత్రములు. నీ ప్రజలయందు ప్రీతి గల యేసు ప్రభువానికి స్తోత్రములు. పరమ వైద్యుడైన యేసు ప్రభువానికి స్తోత్రములు. పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారమైన యేసు ప్రభువానికి స్తోత్రములు. పరిశుద్ధుడైన యేసు ప్రభువానికి స్తోత్రములు. ప్రతి వ్యక్తికి శిరస్సును వాడైన యేసు ప్రభువానికి స్తోత్రములు. ప్రథమ సంతానమైన యేసు ప్రభువానికి స్తోత్రములు. ప్రధాన కాపరి అయిన యేసు ప్రభువానికి స్తోత్రములు. ప్రధాన యాజకుడైన యేసు ప్రభువానికి స్తోత్రములు. ప్రభుల ప్రభు అయిన యేసు ప్రభువానికి స్తోత్రములు. పాపికి విడుదలనిచ్చిన యేసు ప్రభువానికి స్తోత్రములు. పాపుల స్నేహితుడైన యేసు ప్రభువానికి స్తోత్రములు. ప్రాణమిచ్చిన యేసు ప్రభువానికి స్తోత్రములు. పునరుద్ధాన శక్తి అయిన యేసు ప్రభువానికి స్తోత్రములు. పెండ్లి కుమారుడైన యేసు ప్రభువానికి స్తోత్రములు. బహుకీర్తనైన యేసు ప్రభువానికి స్తోత్రములు. భయపడకు అని పలికిన యేసు ప్రభువానికి స్తోత్రములు. భారమైన శిలువను భరించిన యేసు ప్రభువానికి స్తోత్రములు. భూరాజులైన యేసు ప్రభువానికి స్తోత్రములు. మనుష్య కుమారుడైన యేసు ప్రభువానికి స్తోత్రములు. మహావేదనను వహించిన యేసు ప్రభువానికి స్తోత్రములు. మహిమోన్నతుడైన యేసు ప్రభువానికి స్తోత్రములు. మా కొరకు నీ నిర్దోష రక్తం ఇచ్చిన యేసు ప్రభువానికి స్తోత్రములు. మా పక్షమును వ్యాజ్యమాడు యేసు ప్రభువానికి స్తోత్రములు. మా పాప రుణమును బాపిన యేసు ప్రభువానికి స్తోత్రములు. మా రక్షణ కర్తవ్య యేసు ప్రభువానికి స్తోత్రములు. మార్గము సత్యము జీవమైన యేసు ప్రభువానికి స్తోత్రములు. మా విమోచకుడైన యేసు ప్రభువానికి స్తోత్రములు. మూలరాయి అయిన యేసు ప్రభువానికి స్తోత్రములు. మృతులకు సజీవులకు న్యాయకర్తమైన యేసు ప్రభువానికి స్తోత్రములు. మృత్యు కోరలను విడిచిన యేసు ప్రభువానికి స్తోత్రములు. మెస్సేవైన యేసు ప్రభువానికి స్తోత్రములు. మంచి కాపరి అయిన యేసు ప్రభువానికి స్తోత్రములు. రత్నములుడైన యేసు ప్రభువానికి స్తోత్రములు. రబ్బునివైన యేసు ప్రభువానికి స్తోత్రములు. రక్షణ శృంగమైన యేసు ప్రభువానికి స్తోత్రములు. రాజుల రాజు అయిన యేసు ప్రభువానికి స్తోత్రములు. రెండవ ఆదామైన యేసు ప్రభువానికి స్తోత్రములు. లోక పాపములను మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్లవైన యేసు ప్రభువానికి స్తోత్రములు. లోకమునకు వెలుగైన యేసు ప్రభువానికి స్తోత్రములు. లోక రక్షకుడు యేసు ప్రభువానికి స్తోత్రములు. విజ్ఞాపన కర్తవైన యేసు ప్రభువానికి స్తోత్రములు. విశ్వాసంలో కర్త దాన్ని కొనసాగించేవాడైన యేసు ప్రభువానికి స్తోత్రములు. శక్తివంతుడైన యేసు ప్రభువానికి స్తోత్రములు. శత్రువులపై విజయం ఇచ్చిన యేసు ప్రభువానికి స్తోత్రములు. శక్తిహీనులకు బలాభివృద్ధి కలిగే యేసు ప్రభువానికి స్తోత్రములు. శాపమును తొలగించిన యేసు ప్రభువానికి స్తోత్రములు. సజీవపు రాయి అయిన యేసు ప్రభువానికి స్తోత్రములు. సత్యసాక్షి అయిన యేసు ప్రభువానికి స్తోత్రములు. సమాధాన కర్తవైన యేసు ప్రభువానికి స్తోత్రములు. సమాధానమునకు అధిపతివైన యేసు ప్రభువానికి స్తోత్రములు. సర్వలోకములకెల్లా సర్వాంగ సుందరమైన యేసు ప్రభువానికి స్తోత్రములు. సర్వాధికారివైన యేసు ప్రభువానికి స్తోత్రములు. సర్వోన్నతుడైన యేసు ప్రభువానికి స్తోత్రములు. సొమ్మసిని వారికి బలమిచ్చే యేసు ప్రభువానికి స్తోత్రములు. సంఘమునకు శిరస్సైన యేసు ప్రభువానికి స్తోత్రములు.
అగ్నినాలుగు పరిశుద్ధాత్మానికి స్తోత్రములు, అధిక బుద్ధిని అనుగ్రహించి పరిశుద్ధాత్మానికి స్తోత్రములు, అధికారమైన ధైర్యమించి పరిశుద్ధాత్మానికి స్తోత్రములు, అద్భుతములు జరిగించి పరిశుద్ధాత్మానికి స్తోత్రములు, అన్య భాషలు అనుగ్రహించి పరిశుద్ధాత్మానికి స్తోత్రములు, అభిషేకించి పరిశుద్ధాత్మానికి స్తోత్రములు, ఆజ్ఞాపించి పరిశుద్ధాత్మానికి స్తోత్రములు, ఆత్మతో సత్యముతో ఆరాధింపబడే పరిశుద్ధాత్మానికి స్తోత్రములు, ఆదరించు ఆదరణకర్తమైన పరిశుద్ధాత్మానికి స్తోత్రములు, ఆనంద గీతములు పాడించి పరిశుద్ధాత్మానికి స్తోత్రములు, ఆనంద సంతోషం నుంచి పరిశుద్ధాత్మానికి స్తోత్రములు, ఆలోచనకర్తమైన పరిశుద్ధాత్మానికి స్తోత్రములు, ఆశ్చర్యకరుడైన యేసు ప్రభువునికి స్తోత్రములు. ఆలోచన బలములకు ఆధారమైన పరిశుద్ధాత్మానికి స్తోత్రములు, ఆశ్చర్య క్రియలు జరిగించి పరిశుద్ధాత్మానికి స్తోత్రములు, ఆశ్చర్యమైన ఆలోచన ఎక్కించి పరిశుద్ధాత్మానికి స్తోత్రములు, ఉదకం వలె ఊరడించి పరిశుద్ధాత్మానికి స్తోత్రములు, కరుణొందించి పరిశుద్ధాత్మానికి స్తోత్రములు, కార్యసిద్ధి కలిగజేయ పరిశుద్ధాత్మానికి స్తోత్రములు, క్రీస్తుకు ఆత్మైన పరిశుద్ధాత్మానికి స్తోత్రములు, క్రీస్తుని మహిమపరిచే పరిశుద్ధాత్మానికి స్తోత్రములు, కృపకు మూలమగు పరిశుద్ధాత్మానికి స్తోత్రములు, జీవమిచ్చు పరిశుద్ధాత్మానికి స్తోత్రములు, జ్ఞాన వివేకములకు ఆధారమగు పరిశుద్ధాత్మానికి స్తోత్రములు, తల్లి వలె ఆదరించి పరిశుద్ధాత్మానికి స్తోత్రములు, తండ్రి వలె పోషించి పరిశుద్ధాత్మానికి స్తోత్రములు, దత్తపుత్రాత్మైన పరిశుద్ధాత్మానికి స్తోత్రములు, దైవలేని పరిశుద్ధాత్మానికి స్తోత్రములు, దేవుని జీవాత్మైన పరిశుద్ధాత్మానికి స్తోత్రములు, నవీన స్వభావం నుంచి పరిశుద్ధాత్మానికి స్తోత్రములు, నిత్యానందంతో పరవశించే పరిశుద్ధాత్మానికి స్తోత్రములు, నిత్యుడకు పరిశుద్ధాత్మానికి స్తోత్రములు, నీతిని గురించి తీర్పుని గురించి తెలియజేయ పరిశుద్ధాత్మానికి స్తోత్రములు, నూతన జన్మమిచ్చి పరిశుద్ధాత్మానికి స్తోత్రములు, పరిశుద్ధుడైన పరిశుద్ధాత్మానికి స్తోత్రములు, పరిశోధించి పరిశుద్ధాత్మానికి స్తోత్రములు, పాపములను ఒప్పించి పరిశుద్ధాత్మానికి స్తోత్రములు, ప్రకటించి పరిశుద్ధాత్మానికి స్తోత్రములు, ప్రత్యేకపరిచి పరిశుద్ధాత్మానికి స్తోత్రములు, ప్రవచనాత్మైన పరిశుద్ధాత్మానికి స్తోత్రములు, ప్రేమతో నింపు పరిశుద్ధాత్మానికి స్తోత్రములు, ప్రేమను కుమ్మరించి పరిశుద్ధాత్మానికి స్తోత్రములు, ప్రేమను పుట్టించి పరిశుద్ధాత్మానికి స్తోత్రములు, ప్రేమను విస్తరించే పరిశుద్ధాత్మానికి స్తోత్రములు, ప్రేరేపించే పరిశుద్ధాత్మానికి స్తోత్రములు, బయలుపరచు పరిశుద్ధాత్మానికి స్తోత్రములు, బలపరచు పరిశుద్ధాత్మానికి స్తోత్రములు, బలశౌర్యములు గల పరిశుద్ధాత్మానికి స్తోత్రములు, బాకాబూది జయించి పరిశుద్ధాత్మానికి స్తోత్రములు, బాధల్లో ఓదార్చు పరిశుద్ధాత్మానికి స్తోత్రములు, బీడుబారిన బ్రతుకులను ఫలభర్తనం చేయ పరిశుద్ధాత్మానికి స్తోత్రములు, బండ్రోతు వలె అడ్డగించి పరిశుద్ధాత్మానికి స్తోత్రములు, బండరాతి గుండెలు పాల్గొట్టి పరిశుద్ధాత్మానికి స్తోత్రములు, బండలో నీరు ప్రమాణం చేయ పరిశుద్ధాత్మానికి స్తోత్రములు, బంతకం తెంచి పరిశుద్ధాత్మానికి స్తోత్రములు, మనోనేత్రములు ఇచ్చి పరిశుద్ధాత్మానికి స్తోత్రములు, మమ్మ ఆవరించిన పరిశుద్ధాత్మానికి స్తోత్రములు, మమ్మ శుద్ధ సువర్ణ వలె చేయ పరిశుద్ధాత్మానికి స్తోత్రములు, మహిమ స్వరూపైన పరిశుద్ధాత్మానికి స్తోత్రములు, మాట్లాడే పరిశుద్ధాత్మానికి స్తోత్రములు, మాత ఉన్న పరిశుద్ధాత్మానికి స్తోత్రములు, మా నిజమైన పరిశుద్ధాత్మానికి స్తోత్రములు, మా నిత్య స్థుతికి కారణమైన పరిశుద్ధాత్మానికి స్తోత్రములు, మా మంచి నాయకుడైన పరిశుద్ధాత్మానికి స్తోత్రములు, మా మంచి నాయకుడైన పరిశుద్ధాత్మానికి స్తోత్రములు, మా మంచి బోధకుడైన పరిశుద్ధాత్మానికి స్తోత్రములు, మా మంచి స్నేహితుడైన పరిశుద్ధాత్మానికి స్తోత్రములు, మాలో ఉన్న పరిశుద్ధాత్మానికి స్తోత్రములు, మూడు చీర్యం చే పరిశుద్ధాత్మానికి స్తోత్రములు, రూపాంతర స్థితిని తెచ్చే పరిశుద్ధాత్మానికి స్తోత్రములు, లోపరిచే పరిశుద్ధాత్మానికి స్తోత్రములు, వాక్శక్తిని అనుగ్రహించి పరిశుద్ధాత్మానికి స్తోత్రములు, వాదించిన పరిశుద్ధాత్మానికి స్తోత్రములు, విజయోత్సవం నుంచి పరిశుద్ధాత్మానికి స్తోత్రములు, విజ్ఞాపన చేయ పరిశుద్ధాత్మానికి స్తోత్రములు, విజ్ఞాపన ప్రార్థన పరిశుద్ధాత్మానికి స్తోత్రములు, విధేయుచుపే పరిశుద్ధాత్మానికి స్తోత్రములు, వివేచనించి పరిశుద్ధాత్మానికి స్తోత్రములు, విశ్వాసులకు జీవనిచ్చి పరిశుద్ధాత్మానికి స్తోత్రములు, వ్యక్తిత్వం కలిగి పరిశుద్ధాత్మానికి స్తోత్రములు, శత్రువుతో పాటు పరిశుద్ధాత్మానికి స్తోత్రములు, శత్రువుపై జయించి పరిశుద్ధాత్మానికి స్తోత్రములు, శరీరేచ్ఛల నుండి విడిపించే పరిశుద్ధాత్మానికి స్తోత్రములు, శ్రేష్టమైన ఫలం నుంచి పరిశుద్ధాత్మానికి స్తోత్రములు, శ్రేష్ఠ వరముల నుంచి పరిశుద్ధాత్మానికి స్తోత్రములు, సత్యస్వరూపైన పరిశుద్ధాత్మానికి స్తోత్రములు, సమృద్ధి జీవించి పరిశుద్ధాత్మానికి స్తోత్రములు, సర్వజ్ఞానమైన పరిశుద్ధాత్మానికి స్తోత్రములు, సర్వాంతరమైన పరిశుద్ధాత్మానికి స్తోత్రములు, సహాయం చేయ పరిశుద్ధాత్మానికి స్తోత్రములు, సాక్ష్యం ఇచ్చి పరిశుద్ధాత్మానికి స్తోత్రములు, సాతాను అడ్డుగోడను కూర్చి పరిశుద్ధాత్మానికి స్తోత్రములు, సువార్త సేవకు పరిశుద్ధాత్మానికి స్తోత్రములు, సేవలో ద్వారం తెచ్చి పరిశుద్ధాత్మానికి స్తోత్రములు, సృజించే పరిశుద్ధాత్మానికి స్తోత్రములు, స్నేహితుని వల్ల చిరించే పరిశుద్ధాత్మానికి స్తోత్రములు, ప్రతిలో ప్రేమను కుమ్మరించి పరిశుద్ధాత్మానికి స్తోత్రములు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవ, మీ ఘనమైన అత్యున్నతమైన శ్రేష్టమైన నామాన్ని స్తుతించగలుగుటకు మీరు మాకు దయచేసినటువంటి ఈ యొక్క సమయమును బట్టి, ఈ యొక్క తరుణమును బట్టి, ఈ యొక్క గొప్ప భాగ్యమును బట్టి మీ కోటాను కోట్ల కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనిచున్నాం తండ్రి. తండ్రి, ఇదిగో ఈ యొక్క సమయమందు ఈ విధముగా మిమ్మల్ని స్తోత్ర పదాల ద్వారా స్తుతించడానికి మీరు మాకు దయచేసినటువంటి ఈ యొక్క గొప్ప భాగ్యాన్ని బట్టి మీకు కోటాను కోట్ల కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనిచున్నాం నేను. తండ్రి, ఇప్పుడు కొన్ని పాటల ద్వారా మీ యొక్క నామాన్ని మహిమపరచబోచు ఉండగా అయా మా యొక్క స్తుతుల సింహాసనంపై
మీరు ఆసీనులు కండి, మీ నామానికి మహిమ తెచ్చుకునమని ఈ కొద్ది విన్నపములు మా కొరకు ప్రాణం పెట్టి తిరిగి రానైనటువంటి నీ ప్రియకుమారుడు మా ప్రభువును రక్షకుని యేసుక్రీస్తు నామములో అడిగి పొంది ఉంచున్నాము తండ్రి. ఆమేన్. స్తుతించి ఆరాధింతును, ఘనపరచి కీర్తింతును. స్తుతించి ఆరాధింతును, ఘనపరచి కీర్తింతును. నా స్తుతులకు అర్హుడవు ప్రియ ప్రభువా, వందనము. నా స్తుతులకు అర్హుడవు ప్రియ ప్రభువా, వందనము. రక్షకానికి స్తుతులు, యేసయ్యానికే మహిమా. రక్షకానికే స్తుతులు, యేసయ్యానికే మహిమా. స్తుతించి ఆరాధింతును, ఘనపరచి
పాపపు వీనుండి నన్ను లేవనెత్తితివే. పాపపు వీనుండి నన్ను లేవనెత్తితివే. నీ రక్తము నాకై చిందించి విడుదలనిచ్చితివే. నీ రక్తము నాకై చిందించి విడుదలనిచ్చితివే. విడుదలనిచ్చితివే. రక్షకా నీకే స్తుతులు, యేసయ్యా నీకే మహిమా. రక్షకా నీకే స్తుతులు, యేసయ్యా నీకే మహిమా. స్తుతించి ఆరాధింతును, ఘనపరచి కీర్తింతును. స్తుతించి ఆరాధింతును, ఘనపరచి కీర్తింతును. నా స్తుతులకు అర్హుడవు ప్రియ ప్రభువా, వందనము. నా స్తుతులకు అర్హుడవు ప్రియ ప్రభువా, వందనము. రక్షకా నీకే స్తుతులు, యేసయ్యా నీకే మహిమా. రక్షకా నీకే స్తుతులు, యేసయ్యా నీకే మహిమా. స్తుతించి ఆరాధింతును, ఘనపరచి కీర్తింతును. స్తుతించి ఆరాధింతును, ఘనపరచి కీర్తింతును. స్తోత్రం. హల్లెలూయా. మరి ఒక పాట పాడుకుని దేవుని నామాన్ని ఘనపరుద్దాం. ప్రియమైన యేసయ్యా, ప్రేమకే రూపమా
ఆశ్చర్యము నీ ప్రేమయే నాయనా ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా ప్రియమారని నిన్ను చూడని ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా ప్రియమారని నీతో ఉండని తేనె ధారల కన్నా మధురమైన నీ ప్రేమను అతి సుందరమైన నీ రూపును మరువలేను దేవా తేనె ధారల కన్నా మధురమైన నీ ప్రేమను అతి సుందరమైన నీ రూపును మరువలేను దేవా నా ప్రియుడా యేసయ్యా ఆశతో ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా ప్రియమారని నిన్ను చూడని ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా ప్రియమైన నీతో ఉండని ఎంతగానో వేచి ఇంటిని ఎవరు చూపని ప్రేమకై ఎదుట నీవే హృదిలో నీవే నా మనసులో నీవే ఎంతగానో వేచి ఇంటిని ఎవరు చూపని ప్రేమకై ఎదుట నీవే హృదిలో నీవే నా మనసులోన నీవే నా ప్రియుడా యేసయ్యా ఆశతో ప్రియుడా యేసయ్యా ఆశతో ఉన్నానయ్యా ఆనందము సంతోషము నీవేనయ్యా ఆశ్చర్యము నీ ప్రేమయే నాయనా ఆనందము సంతోషము నీవేనయ్యా ఆశ్చర్యము నీ ప్రేమయే నాయనా ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా ప్రియమారని నిన్ను చూడని ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా ప్రియమైన నీతో ఉండని తెలియని వేదన ఎదలో నిండెను నా ప్రియా పదములు చాలని ప్రేమకై పరితపించే హృదయం ఏదో తెలియని వేదన ఎదలో నిండెను నా ప్రియా పద
పదములు చాలని ప్రేమకై పరితపించే హృదయం నా ప్రియుడా యేసయ్యా ఆశతో ఉన్నానయ్యా నా ప్రియుడా యేసయ్యా ఆశతో ఉన్నానయ్యా ఆనందము సంతోషము నీవేనయ్యా ఆశ్చర్యము నీ ప్రేమయే నాయనా ఆనందము సంతోషము నీవేనయ్యా ఆశ్చర్యము నీ ప్రేమయే నాయనా ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా ప్రియమారని నిన్ను చూడని ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా ప్రియమైన నీతో ఉందని నా ప్రియుడా యేసయ్యా ఆశతో ఉన్నానయ్యా నా ప్రియుడా యేసయ్యా ఆశతో ఉన్నానయ్యా ఆనందము సంతోషము నీవేనయ్యా ఆశ్చర్యము నీ ప్రేమయే నాయనా ఆనందము సంతోషము నీవేనయ్యా ఆశ్చర్యము నీ ప్రేమయే నాయనా ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా ప్రియమారని నిన్ను చూడని ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా ప్రియమైన నీతో ఉందని ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పటి వరకు స్తోత్ర పదాల ద్వారాను అలాగే పాటల ద్వారాను దేవుని యొక్క నామాన్ని స్తుతించాము. ఇప్పుడు వాక్యమును చదువుట ద్వారా వాక్యాన్ని ధ్యానించడం ద్వారా ప్రార్థించడం ద్వారా ఆయన నామాన్ని స్తుతిద్దాం, కనపరుద్దాం. నేను మీతో చెప్పిన విధంగా ప్రతిరోజు కీర్తనలు 5 అధ్యాయాలు చదివినట్లయితే నెలకి 150 కీర్తనలు పూర్తి అవుతాయని, అలాగే ఏ తేదీ రోజు ఆ యొక్క సామెతలను మనం చదివినట్లయితే అవి కూడా నెల రోజులకి పూర్తి అవుతాయని చెప్పినాను. ఇవి రెగ్యులర్గా చేస్తూ వాక్య భాగాన్ని కూడా అంటే వేరే అధ్యాయాలు కూడా మనము చదవడము ధ్యానించటము ఇంకా రాబోయే రోజుల్లో చేద్దాము. కాబట్టి ఇప్పుడు మనము కీర్తనలు 131వ వచనం నుంచి 135వ అధ్యాయం నుంచి 135వ అధ్యాయం వరకు 131వ అధ్యాయం నుంచి 135వ అధ్యాయం వరకు చదువుకుందాము. క్షమించండి, నిన్న మనము
135వ అధ్యాయం వరకు చదివాము. ఈరోజు 136వ అధ్యాయం నుంచి 140వ అధ్యాయం వరకు 140వ అధ్యాయం చదువుదాము. 31వ తేదీ 19వ కీర్తన మొత్తం చదువుదాం. 119వ కీర్తన పెద్దది కాబట్టి అది మొత్తం చదువుదామని అనుకున్నాం కాబట్టి 136వ కీర్తన నుంచి చదువుకుందాం. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును. దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును. ప్రభువుల ప్రభువునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును. ఆయన ఒక్కడే మహాశ్చర్య కార్యములు చేయువాడు, ఆయన కృప నిరంతరముండును. తన జ్ఞానం చేత ఆయన ఆకాశమును కలుగజేసెను, ఆయన కృప నిరంతరముండును. ఆయన భూమిని నీళ్ల మీద పరిచినవాడు, ఆయన కృప నిరంతరముండును. ఆయన గొప్ప జ్యోతులను నిర్మించినవాడు, ఆయన కృప నిరంతరముండును. పగటి నేలుటకు ఆయన సూర్యుని చేసెను, ఆయన కృప నిరంతరముండును. రాత్రి నేలుటకు ఆయన చంద్రుని నక్షత్రములను చేసెను, ఆయన కృప నిరంతరముండును. ఐగుప్తు దేశపు తొలిచూలులను ఆయన హతము చేసెను, ఆయన కృప నిరంతరముండును. వారి మధ్య నుండి ఇశ్రాయేలీలను ఆయన రప్పించెను, ఆయన కృప నిరంతరముండును. చేయి చాచి తన బాహుబలం చేత వారిని రప్పించెను, ఆయన కృప నిరంతరముండును. ఎర్ర సముద్రమును ఆయన పాయలుగా చీల్చెను, ఆయన కృప నిరంతరముండును. ఆయన ఇశ్రాయేలీయులను దాని నడుమ దాటిపోజేసెను, ఆయన కృప నిరంతరముండును. ఫరోను అతని సైన్యమును ఎర్ర సముద్రములో ఆయన ముంచివేసెను, ఆయన కృప నిరంతరముండును. అరణ్య మార్గమున ఆయన తన ప్రజలను తోడుకుని వచ్చెను, ఆయన కృప నిరంతరముండును. గొప్ప రాజులను ఆయన హతం చేసెను, ఆయన కృప నిరంతరముండును. ప్రసిద్ధి నొందిన రాజులను ఆయన హతం చేసెను, ఆయన కృప నిరంతరముండును. అమోరేలు రాజైన సీహోనును ఆయన హతం చేసెను, ఆయన కృప నిరంతరముండును. బాషాను రాజైన ఓగును ఆయన హతం చేసెను, ఆయన కృప నిరంతరముండును. ఆయన వారి దేశమును మనకు స్వాస్థ్యముగా అప్పగించెను, ఆయన కృప నిరంతరముండును. తన సేవకుడైన ఇశ్రాయేలునకు దానిని స్వాస్థ్యముగా అప్పగించెను, ఆయన కృప నిరంతరముండును. మనము దీనదశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకం చేసుకునేను, ఆయన కృప నిరంతరముండును. మన శత్రువుల చేతిలో నుండి మనల్ని విడిపించెను, ఆయన కృప నిరంతరముండును. సమస్త జీవులకును ఆయన ఆహారం ఇచ్చుచున్నాడు, ఆయన కృప నిరంతరముండును. ఆకాశమందుండి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును. బబులోను నదుల యొద్ద కూర్చుండి ఉన్నప్పుడు మనము సియోనును జ్ఞాపకం చేసుకుని ఏడ్చుచుంటిమి. వాటి మధ్యనున్న నిరవంజి చెట్లకు మన సితారాలు తగిలించితిమి. అచ్చట మనలను చెరగొన్నవారు ఒక కీర్తన పాడుడి అనిరి. మనలను బాధించిన వారు సియోను కీర్తనలలో ఒక దానిని మాకు వినిపించుడి అని మన వలన ఉల్లాసము కోరిది. అన్యుల దేశములో యెహోవా కీర్తనలు మనమెట్లు పాడుదుము. యెరూషలేమా, నేను నిన్ను మరచని ఎడల నా కుడి చేయి తన నేర్పు మరచునుగాక. నేను నిన్ను జ్ఞాపకము చేసుకొనని ఎడల నా ముఖ్య సంతోషము కంటే నేను యెరూషలేమును హెచ్చుగా ఎంచని ఎడల నా నాలుక నా అంగిటికి అంటుకొనుగాక. యెహోవా, ఎదోము జనులు చేసినది జ్ఞాపకం చేసుకొనుము. యెరూషలేము పాడైన దినమును జ్ఞాపకంకు తెచ్చుకొనుము. దానిని నాశనం చేయుడి, సమూల ధ్వంసము చేయుడి అని వారు చాటిరి గదా. పాడు చేయబడబోవు బబులోను కుమారి, నీవు మాకు చేసిన క్రియలను బట్టి నీకు ప్రతీకారం చేయువాడు ధన్యుడు. నీ పసిపిల్లలను పట్టుకొని వారిని బండకు వేసి కొట్టువాడు ధన్యుడు. నేను నా పూర్ణ హృదయంతో నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. దేవతల ఎదుట నిన్ను కీర్తించెదను. నీ పరిశుద్ధాలయం తట్టు నేను నమస్కారం చేయుచున్నాను. నీ నామమంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు. నీ కృపాసత్యములను బట్టి నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించెదను. నేను మొరపెట్టిన దినమున నీవు నాకు ఉత్తరమిచ్చితివి. నా ప్రాణములో త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరిచితివి. యెహోవా, భూరాజులందరూ నీవు సెలవిచ్చిన మాటలు విని నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు. యెహోవా మహాప్రభావం గలవాడని వారు యెహోవా మార్గములను గూర్చి గానం చేసెదరు. యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్యపెట్టును. ఆయన దూరం నుండి గర్విష్ఠులను బాగుగా ఎరుగును. నేను ఆపదల్లో చిక్కుబడినను నీవు నన్ను బ్రతికించెదవు. నా శత్రువుల కోపం నుండి నన్ను రక్షించుటకై నీవు నీ చేయి చాపెదవు. నీ కుడి చేయి నన్ను రక్షించును. యెహోవా నా పక్షమున కార్యం సఫలం చేయును. యెహోవా నీ కృప నిరంతరముండును. నీ చేతి కార్యములను విడిచిపెట్టకుము. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు.
నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసు గ్రహించున్నావు. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకుని ఉన్నావు. యెహోవా, మాట నా నాలుకకు రాకమునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు. నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు. ఇటు తెలివి నాకు మించినది, అది అగోచరము, అది నాకు అందదు. నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోవుదును? నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోవుదును? నేను ఆకాశంకి ఎక్కినను, నీవు అక్కడ ఉన్నావు. నేను పాతాళమందు పండుకొనను, నీవు అక్కడ ఉన్నావు. నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలో నివసించినను, అక్కడను నీ చేయి నన్ను నడిపించును. నీ కుడి చేయి నన్ను పట్టుకొను. అంధకారం నన్ను మరుగు చేయను. నాకు కలుగు వెలుగు రాత్రి వలె ఉండును అని నేను అనుకుని ఎడల చీకటి అయినను నాకు చీకటి కాకపోవును. రాత్రి పగటి వలె నీకు వెలుగుగా ఉండును. చీకటి వెలుగును నీకు ఏకరీతిగా ఉన్నవి. నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు నీవే. నీవు నన్ను కలిగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యము నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీ కృతజ్ఞతాస్తులు చెల్లించున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు. ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది. నేను రహస్యమందు పుట్టిన నాడు, భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రంగా నిర్మింపబడిన నాడు నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూసెను. నియమింపబడిన దినములలో ఒకటైనా కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములు లిఖితములాయెను. దేవా, నీ తలంపులు నాకెంత ప్రియమైనవి. వాటి మొత్తం ఎంత గొప్పది. వాటిని లెక్కించదనుకుంటున్నా, అవి ఇసుక కంటెను లెక్కకు ఎక్కువై ఉన్నవి. నేను మేల్కొంటినా ఇంకనూ నీ యొద్దనే ఎందును. దేవా, నీవు భక్తిహీనులను నిశ్చయంగా సంహరించెదవు. నరహంతకులారా, నా యొద్ద నుండి తొలగిపోవుడి. వారు దురాలోచనతో నన్ను గూర్చి పలుకుదురు. మోసపుచ్చుటకే నీ నామమును బట్టి ప్రమాణం చేయుదురు. యెహోవా, నిన్ను ద్వేషించు వారిని నేను ద్వేషించున్నాను కదా. నీ మీద లేచువారిని నేను అసహ్యించుకుంటున్నాను కదా. వారి యందు నాకు పూర్ణ ద్వేషము కలదు. వారిని నాకు శత్రువులుగా భావించుకొనుచున్నాను. దేవా, నన్ను పరిశోధించి నా హృదయం తెలుసుకొనుము. నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకొనుము. నీకు ఆయాస్కరమైన మార్గము నా యందున్నదేమో చూడుము. నిత్య మార్గము నన్ను నడిపింపుము. యెహోవా, దుష్టుల చేతిలో నుండి నన్ను విడిపింపుము. బలాత్కారం చేయు వారి చేతిలో పడకుండా నన్ను కాపాడుము. వారు తమ హృదయములలో అపాయకరమైన యోచనలు చేయుదురు. వారు నిత్యము యుద్ధము రేపజూచుచుందురు. పాము నాలుకల వలె వారు తమ నాలుకలు వాడి చేయుదురు. వారి పెదవుల కింద సర్ప విషయమున్నది. యెహోవా, భక్తిహీనుల చేతిలో పడకుండా నన్ను కాపాడుము. బలాత్కారం చేయు వారి చేతుల నుండి నన్ను రక్షింపుము. నేను అడుగు జారిపడినట్లు చేయుటకు వారు ఉద్దేశించుచున్నారు. గర్విష్ఠులు నా కొరకు ఉరిని తాళ్లను చాటుగా ఒడ్డి ఉన్నారు. వారు త్రోవ పక్కను వలపరిచి ఉన్నారు. నన్ను పట్టుకొనుటకై ఉచ్చులు నొగ్గి ఉన్నారు. అయినను నేను యెహోవాతో ఈలాగు మనవి చేయుచున్నాను. యెహోవా, నీవే నా దేవుడవు. నా విజ్ఞాపనలకు చెవియొగ్గుము. ప్రభువైన యెహోవా, నా రక్షణ దుర్గము. యుద్ధ దినమున నీవు నా తలను కాయుదువు. యెహోవా, భక్తిహీనుల కోరికలను తీర్చకము. వారు అతిశయించుకున్నట్లు వారి ఆలోచనలను కొనసాగింపకము. నన్ను చుట్టుకొని వారు తల ఎత్తిన ఎడల వారి పెదవుల చేటు వారిని ముంచునుగాక. కణకణలాడి నిప్పులు వారి మీద వేయబడునుగాక. వారు తిరిగి లేవకున్నట్లు అగ్నిగుండములో వారు పోల్చబడుదురుగాక. అగాధ జలముల్లోనికి త్రోయబడుదురుగాక. కొండెములాడు వారు భూమి మీద స్థిరపడకుండుగాక. ఆపత్తు బలాత్కారాలను తరిమి వారిని పడద్రోయునుగాక. బాధింపబడు వారి పక్షమున యెహోవా వ్యాజ్యమాడుననియు దరిద్రులకు న్యాయము తీర్చుననియు నేను ఎరుగుదును. నిశ్చయముగా నీతిమంతులు నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు. యథార్థవంతులు నీ సన్నిధిని చేరెదరు. కీర్తనలు 5 అధ్యాయాలు చదివామండి. ఇప్పుడు ఈరోజు 28వ తేదీ కనుక సామెతలు 28వ అధ్యాయం చదువుకుందాం. ఎవడును తరమకుండానే దుష్టుడు పారిపోవును. నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా నుందురు. దేశస్థుల దోషం వలన దాని అధికారులు అనేకులగుదురు. బుద్ధి జ్ఞానములు గలవారి చేత దాని అధికారం స్థిరపరచబడును. బీదలను బాధించు దరిద్రుడు ఆహార వస్తువులను ఉండనీక కొట్టుకొని వానితో సమానుడు. ధర్మశాస్త్రము త్రోసివేయువారు దుష్టులను పొగుడుచుందురు. ధర్మశాస్త్రం అనుసరించువారు వారితో పోరాడుదురు.
దుష్టులు న్యాయం ఎట్టిదనేది గ్రహింపరు, యెహోవాను ఆశ్రయించువారు సమస్తమును గ్రహించుదురు. వంచకుడై ధనము సంపాదించిన వానికంటే యథార్థంగా ప్రవర్తించు దరిద్రుడు వాసి. ఉపదేశమును అంగీకరించు కుమారుడు బుద్ధిగలవాడు, తుంటరుల సహవాసం చేయువాడు తన తండ్రికి అపకీర్తి తెచ్చును. వడ్డీ చేతను దుర్లాభం చేతను ఆస్తి పెంచుకునివాడు దరిద్రులను కరుణించువాని కొరకు దాన్ని కూడబెట్టును. ధర్మశాస్త్రం వినబడకుండా చెవిని తొలగించువాని ప్రార్థన హేయము. యథార్థవంతులను దుర్మార్గమను చొప్పించువాడు తాను త్రవ్విన గోతిలో తానే పడును. యథార్థవంతులు మేలైన దాన్ని స్వతంత్రించుకొందురు. ఐశ్వర్యవంతుడు తన దృష్టికి తానే జ్ఞాని, వివేకం గల దరిద్రుడు వాణ్ణి పరిశోధించును. నీతిమంతులకు జయం కలుగుట మహాఘనతకు కారణము. దుష్టులు గొప్పవారగునప్పుడు జనులు దాగి ఉందరు. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. నిత్యము భయం కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు. హృదయమును కఠినపరుచుకునివాడు కీడులో పడును. బొబ్బరించు సింహమును తిరుగులాడు ఎలుగుబంటియు దరిద్రులైన జనుల నేలు దుష్టులను సమానములు. వివేకము లేనివాడవై జనులను అధికముగా బాధపెట్టు అధికారి దుర్లాభము ద్వేషించువాడు దీర్ఘాయుష్మంతుడగును. ప్రాణము తీసి దోషము కట్టుకునిన వాడు గోతికి పరిగెత్తుచున్నాడు. ఎవరునూ అట్టివాన్ని ఆపకూడదు. యథార్థముగా ప్రవర్తించువాడు రక్షింపబడును. మూర్ఖ ప్రవర్తన గలవాడు హఠాత్తుగా పడిపోవను. తన పొలము సేద్యము చేసుకుని వానికి కడుపు నిండా అన్నము దొరుకును. వ్యర్థమైన వాటిని అనుసరించు వారికి కలుగు పేదరికము ఇంతంత కాదు. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. ధనవంతుడగుటకు ఆతురపడువాడు శిక్షనందకపోడు. పక్షపాతము చూపుట మంచిది కాదు. రొట్టెముక్క కొరకు ఒకడు దోషము చేయును. చెడు దృష్టి గలవాడు ఆస్తి సంపాదింప ఆతురపడును. తనకు దరిద్రత వచ్చినని వానికి తెలియదు. నాలుకతో ఇచ్చుకములాడు వానికంటే నరులను గద్దించువాడు తొదకు ఎక్కువ దయ పొందును. తన తల్లిదండ్రుల సొమ్ము దోచుకొని అది ద్రోహం కాదనుకున్నవాడు నశింపచేయువానికి జతకాడు. పేరాస గలవాడు కలహమును రేపును. యెహోవా యందు నమ్మకముంచువాడు వర్ధిల్లును. తన మనస్సును నమ్ముకునివాడు బుద్ధిహీనుడు. జ్ఞానంగా ప్రవర్తించువాడు తప్పించుకొనును. బీదలకిచ్చువానికి లేమి కలుగదు. కన్నులు మూసుకుని వానికి బహు శాపములు కలుగును. దుష్టులు గొప్పవారవునప్పుడు జనులు దాక్కొందురు. వారు నశించినప్పుడు నీతిమంతులు ఎక్కువగుదురు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఇప్పటి వరకు స్తోత్ర పదాల ద్వారా ఆయన నామాన్ని గణపరచడానికి, అలాగే పాటల ద్వారా ఆయన నామాన్ని గణపరచడానికి, అలాగే ఈ యొక్క వాక్య పఠనం చేసి ఆయన నామాన్ని మహిమపరచడానికి దేవుడు చూపినటువంటి కృపను బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ఈ యొక్క సామెతలు 28వ అధ్యాయంలో 4వ వచనాన్ని 5వ వచనాన్ని మనం ఈ దినం ధ్యానం చేద్దామండి. ధర్మశాస్త్రమును త్రోసివేయువారు దుష్టులను పొగుడుచుందురు. ధర్మశాస్త్రమును అనుసరించువారు వారితో పోరాడుదురు. ఈ యొక్క వాక్య భాగాన్ని మనం చూసినట్లయితే, ఎవరైతే ధర్మశాస్త్రాన్ని త్రోసివేసి వారి యొక్క ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటారో, దుష్టత్వం చేత నింపబడి ఉంటారో, అటువంటి వారిని ఈ యొక్క లోక సంబంధమైనటువంటి లబ్ధి పొందడానికి కొంతమంది మనుషులు వారిని పొగిడేవారుగా ఉంటూ ఉన్నారు. ఈ రోజుల్లో చూస్తే ధర్మశాస్త్రానుసారముగా నడుచుకోకుండా ధర్మశాస్త్రానికి విరుద్ధంగా జీవిస్తూ ఐశ్వర్యం కలిగి ఉన్న వారిని పొగిడేటువంటి వారు అనేకులు ఉన్నారు.
మనం చూసినట్లయితే ఇప్పుడు రాజకీయ నాయకుల్ని, మన యొక్క విశ్వాసులు కూడా చూడండి, ఆ రాజకీయ నాయకులు చేసేటువంటి పనులు వారికి తెలుసు. వారు ఏ విధంగా వారి యొక్క ఐశ్వర్యాన్ని పొందుకుంటూ ఉంటారో వారికి తెలుసు. అయినప్పటికీ మన యొక్క విశ్వాసులే వారిని భజన చేసే కార్యక్రమం చేస్తూ ఉంటారు. ఎందుకంటే వారి యొక్క సొంత లబ్ధి కోసం. మనకి ఓ పాట ఉంది కదా, భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును అనేటువంటి పాటను వీరేం చేస్తున్నారంటే, భజన చేయుచు ప్రజాపాలక ప్రస్తుతింతు నీ నామమును. అలాగే సంఘాల్లో కూడా ఎవరైతే ఈ సంఘ నాయకులు ఉంటారో వారు ధర్మశాస్త్రానుసారంగా నడుచుకోకుండా ధర్మశాస్త్రానికి విరోధంగా ప్రవర్తిస్తూ ఉన్న వీరి యొక్క సొంత లబ్ధి కోసము మళ్ళీ ఇదే పాట, భజన చేయుచు భక్త పాలక కాకుండా భజన చేయుచు సంఘపాలక ప్రస్తుతింతు నీ నామమును. ఈ రోజుల్లో ఈ టైప్ బ్యాచ్ ఎక్కువైపోయిందండి. దేవునికి చెందవలసినటువంటి మహిమను మనుషులకు ఆపాదిస్తూ ఆయనకి బహుగా కోపాన్ని పుట్టించేవారుగా ఉంటూ ఉన్నారు. మరి ఒకసారి చదువుకుందాం వాక్య భాగాన్ని చూడండి. ధర్మశాస్త్రమును త్రోసివేయువారు దుష్టులను పొగుడుచుందురు, ధర్మశాస్త్రమును అనుసరించువారు వారితో పోరాడుదురు. ధర్మశాస్త్రాన్ని త్రోసివేసేవాళ్ళు ఏం చేస్తారంట, దుష్టుల్ని పొగడుతూ ఉంటారు. ధర్మశాస్త్రాన్ని అనుసరించే వాళ్ళు ఏం చేస్తారు, దుష్టులతో పోరాడతారంట. కాబట్టి మనము ధర్మశాస్త్రానుసారంగా నడుచుకోవాలి. దేవుడు చూపినటువంటి బాటలో మనం నడుచుకుంటే ప్రస్తుతము మనము కష్టాలని అనుభవించవచ్చేమో. దేవుని బాటలో అంటే దేవుని చెప్పినటువంటి బాటలో నడుచుకుంటూ ఉంటే మనము కష్టాలని ఎదుర్కోవచ్చేమో. కానీ ఈ యొక్క కష్టాలు అనేవి తాత్కాలికమే, టెంపరీ మాత్రమే, శాశ్వతం కాదు. కానీ ఈ టెంపరీ కష్టాల కొరకు వీరేం చేస్తారంటే, ఈ టెంపరీ కష్టాలు తప్పించుకోవడానికి దుష్టుల్ని పొగడుతూ ఉంటారు. దీనివల్ల ఏమవుతుందంటే వారికి తెలియకుండానే వారు శాశ్వతంగా కష్టాలని కొని తెచ్చుకోబోతున్నారు అనేటువంటి విషయాన్ని వారు గ్రహించలేకపోతున్నారు. ఎవరైతే న్యాయం కొరకు పోరాడతారో వారు కొంతకాలము శ్రమ అనుభవించవచ్చు, కానీ అంతిమంగా దేవుడు వారికే విజయం దయచేస్తాడు. అది వారు ఎవరైనప్పటికీ, ఒక అన్యుడైనప్పటికీ లేకపోతే దేవుని బిడ్డైనప్పటికీ దేవుడు న్యాయాధిపతిగా ఉంటూ ఉన్నాడు. ఉదాహరణకు మన యొక్క దేశం గురించే మనము చూసినట్లయితే గాంధీ గారు అన్యులైనప్పటికీ ఆయన క్రీస్తు చూపినటువంటి మార్గము, ఒక చెంప మీద కొడితే రెండవ చెంప
చూపించమని ఆయన ఫారిన్లో చదువుకునేటప్పుడు ఆ వాక్య భాగానికి ఇన్స్పైర్ అయ్యి అహింసా మార్గాన్ని ఎంచుకొని ఈ యొక్క దేశ స్వాతంత్రానికి ఈ యొక్క దేశం స్వాతంత్రం సాధించడంలో ఆయన ఒక ప్రముఖ పాత్రని వహించారు. ఆ యొక్క స్వాతంత్రం రాక ముందు ఆయన కష్టాలని ఎదుర్కొని ఉండొచ్చు, కానీ అంతిమంగా విజయం అయితే దక్కింది కదా. అలాగే మనం కూడా నీతి కొరకు, న్యాయం కొరకు నిలబడినప్పుడు కొంతకాలం కష్టపడతామేమో, కానీ అంతిమంగా నీతి కొరకు, న్యాయం కొరకు నిలబడే వారికే దేవుడు విజయాన్ని దయచేస్తాడు. దేవుడు అన్యాయాన్ని చూస్తూ ఊరక ఉండడండి. అన్యాయాన్ని చూస్తూ ఊరక ఉండడు. మీరు చూసినట్లయితే ఆ యొక్క ఐగుప్తు దేశంలో ఆ యొక్క ఫరో చేత తన యొక్క ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులు బహుగా అన్యాయంగా బాధింపబడుతూ ఉన్నప్పుడు వారి మొరను దేవుడు ఒక రోజుకి ఆలకించి వారిని ఆ యొక్క దేశంలో నుండి బయటికి తీసుకొచ్చాడు. కాబట్టి అన్యాయము, అక్రమము అనేది కొంతకాలం మాత్రమే కొనసాగలుగుతుంది. తర్వాత న్యాయము, క్రమమే అన్యాయం మీద, అక్రమం మీద విజయం పొందుతుంది. కాబట్టి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, తాత్కాలికమైనటువంటి వాటి కొరకు మనము నీతి న్యాయాల్ని తప్పి జీవించే కంటే కొంచెము కష్టమైన, నష్టమైన నీతి న్యాయాల్ని అనుసరించి జీవించడం అనేది ఎంతో ప్రాముఖ్యమైనది. అలాగే కింద ఉన్నటువంటి 5వ వచనం చూద్దాము. 28వ అధ్యాయం, సామెతలు 28వ అధ్యాయము 5వ వచనం. దుష్టులు న్యాయం ఎట్టిదైనది గ్రహింపరు, యెహోవాను ఆశ్రయించువారు సమస్తమును గ్రహించుదురు. దుష్టులంట న్యాయము ఎట్టిదైనది గ్రహించరంట. నిజమే అది. వారు న్యాయాన్ని గ్రహించినటువంటి స్థితిలో ఉంటారు. ఈరోజు అన్యాయం చేస్తూ వారిది మాదే పై చెయ్యి అని అనుకుంటూ ఉంటారు. కానీ ఈ యొక్క యెహోవాను ఆశ్రయించేవారు సమస్తాన్ని గ్రహిస్తారన్నమాట. అరే, ఒకరోజు మనము దేవుని ఎదుట నిలబడవలసి వస్తుంది. ఆ రోజు మనము ఆయన ఎదుట సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది, మనం చేస్తున్నటువంటి క్రియలను బట్టి అని యెహోవాను ఆశ్రయించేవారు సమస్తాన్ని గ్రహించగలిగేటువంటి స్థితిలో ఉంటారండి. కాబట్టి మనము తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు మనం చదువుకున్నాము కీర్తనలు 139వ అధ్యాయంలో ఉన్న లేఖన భాగాలను మనం చదివితే మనకి మైండ్ బ్లాక్ అయిపోతుంది అన్నమాట. ఒకసారి 139వ కీర్తన తీద్దాము. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. 139వ అధ్యాయము 2వ వచనం చూడండి. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను.
ఏంటంట, మనం కూర్చునేది తెలుసంట, లేచేది తెలుసంట. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సు గ్రహించున్నావు. తలంపు మనకి పుట్టక మునిపే దాన్ని గ్రహించగలిగినటువంటి గొప్ప దేవుడు ఆయన. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నిటిని నీవు బాగుగా తెలుసుకుని ఉన్నావు. యెహోవా మాట నా నాలుకకు రాక మునిపే అది నీకు పూర్తిగా తెలిసినది. చూడండి, మనము మాట్లాడకముందే మన నోటి నుంచి ఏ మాట వస్తుందో కూడా దేవుడికి తెలుసంట. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు. మన వెనుక మన ముందు ఆయన మనల్ని ఆవరించి ఉన్నాడంటండి. నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు. ఇట్టి తెలివి నాకు మించినది, అది అగోచరము, అది నాకు అందదు. నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోవుదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోవుదును. చూడండి, ఆయన అంతటా ఆవరించి ఉన్నాడు. ఆయన ఎదుటి నుంచి మనం ఎక్కడికి పోగలము? చాటుగా సిగరెట్ తాగుతూ నన్ను ఎవరు చూడడం లేదనుకుంటారు. చాటుగా ఆ యొక్క మత్తు పదార్థాలు తీసుకుంటూ నన్ను ఎవరూ చూడడం లేదనుకుంటూ ఉంటారు. చాటుగా మద్యపానం చేస్తూ నన్ను ఎవరు చూడడం లేదనుకుంటారు. చాటుగా వ్యభిచారం చేస్తూ నన్ను ఎవరు చూడడం లేదనుకుంటారు. చాటుగా చెడు పనులన్నీ చేస్తూ మమ్మల్ని ఎవరు చూడడం లేదులే అని అనుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ వాక్యం తెలియజేస్తుందంటే వెనుకను ముందును మనల్ని ఆయన ఆవరించున్నాడంట. నీ యొక్క ఆత్మయొద్ద నేను ఎక్కడికి పోవదును, నీ సన్నిధిని నేను ఎక్కడికి పారిపోవదును. నేను ఆకాశమునికి ఎక్కినను నీవు అక్కడ ఉన్నావు. మనం ఆకాశంకి ఎక్కేసినా అక్కడికి వెళ్ళి చాటుగా సిగరెట్ తాగినా, లేకపోతే మద్యపానం చేసినా, లేకపోతే వ్యభిచారం చేసినా, ఇంకోటి చెడు పనులు ఏది చేసినా కానీ ఆయన ప్రతి చోట ఉన్నాడు. అందుకనే ఆ యొక్క పోతీఫర్ భార్య యోసేపుని తనతో సేవించమని ప్రేరేపించినప్పుడు యోసేపు ఆమెతో ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, నా దేవుని ఎదుట ఇంత ఘోరమైన పాపం నేను అట్లా చేయమంటావు అని. అంటే అక్కడ వాస్తవంగా అయితే ఎవరు లేరు, కానీ తనకి ఒక గ్రహింపు ఉంది. ఏంటంటే తన యొక్క వెనుకను ముందును తన చుట్టూ దేవుడు ఉన్నాడు, ఆయన యోసేపుని చూస్తున్నాడు అనేటువంటి గ్రహింపులో తను ఉన్నాడు. దేవుని బిడ్డలు ఇలాంటి గ్రహింపులో ఉంటారండి. అపవాది యొక్క బిడ్డలు ఎవరు నన్ను చూడడం లేదులే అనేటువంటి మాయలో మోసంలో ఉండి ఈ యొక్క చెడు పనులన్నీ చేసే విధంగా వాడు ప్రేరేపిస్తూ ఉంటాడు. ఎవరు చూడడం లేదు, హ్యాపీగా నువ్వు ఈ యొక్క పాపాన్ని చేసి ఎంజాయ్ చెయ్యి అని చెప్పి వాడు ప్రేరేపిస్తూ ఉంటాడు. కానీ దేవుని వాక్యం తెలియజేస్తుందంటే ఆయన ముందు వెనక మన చుట్టూ ఆవరించి ఉన్నాడని దేవుని వాక్యం తెలియజేస్తుంది. నేను ఆకాశంకి ఎక్కిన నీవు అక్కడ ఉన్నావు, నేను పాతాళమందు పండుకొని నీవు అక్కడ ఉన్నావు, నేను వేకు రెక్కలు కట్టుకుని సముద్ర దిగంతములో నివసించను. చూడండి, సముద్ర దిగంతములు అంటే సముద్రం ఎంత లోతుగా ఉంటుంది, అంత లోతుకి వెళ్ళి అక్కడ తనకి ఇష్టం వచ్చినట్టు జీవించవచ్చు, ఎవరు చూడడం లేదనుకోవడానికి కూడా లేదు. అక్కడ కూడా ఆయన ఉంటాడంట. అంధకారము నన్ను మరుగు చేయను, నాకు కలుగు వెలుగు రాత్రి వలె ఉండును అని నేను అనుకుని ఎడల, అంటే చీకట్లో చేస్తే చీకటిలో నేను కనిపించనులే, అంధకారం నన్ను మరుగు చేస్తుంది, నాకు కలుగు వెలుగు రాత్రి వలె ఉండును అని నేను అనుకుని ఎడల చీకటి అయినను నీకు చీకటి కాకపోవును. నువ్వు చీకట్లో చేసినా కానీ ఆయనకి క్లియర్గా ఫ్లడ్ లైట్లలో
ఇప్పుడు మన క్రికెట్ స్టేడియంలో కానీ ఆ యొక్క లైట్లు వేసి రాత్రి పూట క్రికెట్ ఆడతారు కదా, అంత వెలుతురులో ఆయనకి కనిపిస్తాయి మన చీకట్లో చేసే పనులు. రాత్రి పగటి వలె నీకు వెలుగ్గా ఉండును. చూడండి, రాత్రి ఆయనకి పగటి వలె వెలుగ్గా ఉంటుందంట. చీకటియు వెలుగును నీకు ఏకరీతిగా ఉన్నాయి. నువ్వు చీకట్లో చేసినా వెలుగులో చేసినా కానీ సమస్తాన్ని చూడగలిగినటువంటి శక్తివంతుడైన దేవుడు ఆయన. కాబట్టి ఈ గ్రహింపు మనం కలిగి ఉండాలి. నా అంతరింద్రియములను నీవే కలుగు చేసేవి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు నీవే. చూడండి, అంతరింద్రియాలు, ఇంద్రియాలు అంటే చెవులు, నేత్రాలు, ముక్కు, నోరు, ఇవన్నీ ఇంద్రియాలు. అంతరింద్రియ అంటే లోపల ఉన్నటువంటి ఇంద్రియాలను కలుగు చేసిన వాడు నీవే. నా తల్లి గర్భమందు నిర్మించిన వాడు నీవే. మన యొక్క తల్లి గర్భమందు మనల్ని నిర్మించింది ఎవరంటే ఆయనే అంట. నీవు నన్ను కలుగు చేసిన విధం చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. ఆయన మనల్ని కలుగు చేసిన విధాన్ని కానీ మనం కరెక్ట్గా కానీ ఆలోచిస్తే మనకి భయము ఆశ్చర్యము పుడతాయి. అందుని బట్టి దావీదు ఏమంటున్నాడంటే, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను, నీ కార్యములు ఆశ్చర్యములు, ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది. నేను రహస్యమందు పుట్టిన నాడు భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడినాడు. నాకు కలిగిన ఎముకలను నీకు మరుగయ్యలేదు. నేను పిండమునై ఉండగా నీ కనులు నన్ను చూచెను. దేవుడు చూడండి, మనము తల్లి యొక్క గర్భంలో పిండముగా ఉండగానే మన యొక్క రూపురేఖలను ఆయన ముందుగానే చూసి ఉన్న దేవుడు. అంటే నువ్వు భవిష్యత్తులో ఏ విధంగా ఉంటావో ఆయన ముందుగానే చూసేసినటువంటి దేవుడు. ఎంత శక్తివంతుడైన దేవుడు కదా మన దేవుడు, ఎంత పవర్ఫుల్ గాడ్ కదా. ప్రతి ఒక్క మనిషికి దేవుడు ఇన్ని దినాలు అని ముందుగానే ఆయన యొక్క గ్రంథములో లిఖించి ఉంటాడంట. చూడండి, 16వ వచనము, నియమింపబడిన దినముల్లో ఒకటైనా కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను. ప్రతి ఒక్క మనిషి యొక్క దినాలు, ఈ భూమి మీద తను ఎన్ని దినాలు జీవించాలి, బ్రతకాలి, తను ఈ భూమి మీద ఏం చేయాలి, ఆయన కొరకు ఎలా జీవించాలి అనేది ముందుగానే ఆయన తన యొక్క గ్రంథములో రాసేసి ఉంటాడంట. కాబట్టి మనము ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే, మనల్ని మన యొక్క తల్లి గర్భములో నిర్మించింది మన దేవుడైనటువంటి యేసయ్య. మనల్ని ఈ భూమి మీదకి ఎందు నిమిత్తమై పంపించాడు, ఆ యొక్క ఉద్దేశాన్ని, ఆయన యొక్క చిత్తాన్ని ఎరిగి మనం కానీ నడుచుకోగలిగితే మన యొక్క జీవితానికి సార్థకత లభిస్తుందండి. 17వ వచనం చూద్దాము. దేవా, నీ తలంపులు నాకెంత ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది, వాటిని లెక్కించదని అనుకుంటున్నా, అవి ఇసుక కంటెను లెక్కకు ఎక్కువై ఉన్నవి. నేను మేల్కొని ఉంటినా ఇంకనూ నీ యొద్దనే ఉందును. దేవా, నీవు భక్తిహీనులను నిశ్చయంగా సంహరించదు. చూడండి, భక్తిహీనులను ఖచ్చితంగా ఆయన సంహరిస్తాడు. భక్తిహీనుల యొక్క దినాలు కొద్ది కాలమే. అది ఏంటంటే వాళ్ళకి ఒక టైం పీరియడ్ దేవుడు ఇస్తాడు, అప్పటి వరకే వాళ్ళు. ఆ తర్వాత ఒక ఆవిరిలాగా వాళ్ళు మాయమైపోతారు. చూడండి, యొక్క వాక్య భాగంలో భక్తిహీనులు నిశ్చయంగా నీవు సంహరించదువు. నరహంతకులారా నా యొద్ద నుండి తొలగిపోవుడి. వారు దురాలోచనతో నన్ను గూర్చి పలుకుదురు. మోసపుచ్చుటకై నీ నామమును బట్టి ప్రమాణం చేయుదురు. యెహోవా, నిన్ను ద్వేషించు వారిని నేను ద్వేషించున్నాను కదా.
నీ మీద లేచు వారిని నేను అసహించుకొంచున్నాను కదా. వారి యందు నాకు పూర్ణ ద్వేషం కలదు. వారిని నాకు శత్రువులుగా భావించుకొంచున్నాను. దేవా, నన్ను పరిశోధించి నా హృదయం తెలుసుకొనుము. నన్ను పరీక్షించి నా ఆలోచన తెలుసుకొనుము. నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము. నిత్య మార్గమును నన్ను నడిపింపు. ఈ యొక్క చివరి వచనాలలో దావీదు భక్తుడు అంటున్నాడు, దేవా, నన్ను పరిశోధించి నా హృదయం తెలుసుకొనుము. నన్ను పరీక్షించి నా ఆలోచన తెలుసుకొనుము. నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము. నిత్య మార్గము నన్ను నడిపింపు. ఈ యొక్క చివరి వచనంలో ఉన్నటువంటి ప్రార్థన మనం చేయాలండి. అయ్యా, నన్ను పరిశోధించి నా హృదయం తెలుసుకో అయ్యా. నన్ను పరీక్షించి నా ఆలోచన తెలుసుకో అయ్యా. నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడయ్యా. నిత్య మార్గమున నన్ను నడిపించయ్యా అని మనం ప్రార్థన చేద్దాం. ఇప్పటి వరకు మన వాక్యాన్ని ధ్యానించాము. ఈ యొక్క వాక్య ధ్యానంలో మనకి సహాయం చేసినటువంటి దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేద్దామండి. ఆయనకి ఆయాసకరమైనటువంటి మార్గము మన యందేమన్నా ఉన్నదేమో అది మనకి తెలియజేయమని ఆయనతో మనవి చేసుకుందాము. అలాగే ఈ యొక్క తుఫాను గురించి కూడా మనము ప్రార్థన చేద్దాము. సైక్లోను ఉందని ప్రభుత్వం వారు అధికారికంగా దాన్ని ప్రకటించున్నారు కాబట్టి ఆ యొక్క తుఫాను వలన ఎటువంటి నష్టము జరగకుండా అది తీరం దాటిపోలాగున అందరం కలిసి ప్రార్థన చేద్దాము. దయచేసి అందరూ తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, మహాగణుడా, మహిమ కలిగిన రాజా, మీ ఘనమైన అత్యున్నతమైన శ్రేష్టమైన నామమునకు నీ ప్రియకుమారుడు మా ప్రభువును రక్షకుడిని యేసుక్రీస్తు నామములో కోటాను కోట్ల కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం నాయన. ఈ క్షణం వరకు మమ్మల్ని మీరు సజీవ లెక్కలో ఉంచినందుకు మీకు స్తోత్రాలు. ఎంతోమంది ఈ యొక్క దినాన్ని, ఈ యొక్క క్షణాన్ని చూడలేక గతించిపోయింటున్నారు. మమ్మల్ని అయితే కేవలం నీ యొక్క ఉచితమైనటువంటి కృపచేత సజీవ లెక్కలో ఉంచి, ఇదిగో ప్రభువా, ఈ యొక్క ఉదయకాల సమయం ముందు మొట్టమొదటిగా నీ యొక్క రాజ్యాన్ని, నీ యొక్క నీతిని వెతకడానికి మీరు మాకు దయచేసినటువంటి ఈ యొక్క సమయమును బట్టి, ఈ యొక్క తరుణమును బట్టి, ఈ యొక్క గొప్ప భాగ్యమును బట్టి మీ కోటాను కోట్ల కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం నాయన. ఇదిగో తండ్రి, ఈ దినము నా ప్రభువా, మీరు స్తోత్ర పదాల ద్వారాను, పాటల ద్వారాను, వాక్య పఠనం ద్వారాను, వాక్య ధ్యానం ద్వారాను మీ నామానికి మహిమ తెచ్చుకున్నారు. అందుని బట్టి మీకు స్తోత్రాలు. ఇదిగో తండ్రి, ఈ యొక్క సమయం ముందు ప్రభువా నాయన, మేము చేసి ఉన్న వాక్య ధ్యానము జ్ఞాపకం చేసుకొని చూడన్నామయ్యా. అయ్యా ప్రభువా, మేము తండ్రి ధర్మశాస్త్రాన్ని అనుసరించే బిడ్డలుగా ఉండులాగున మీ కృప మాకు దయచేయండి ప్రభువా. అయ్యా, ధర్మశాస్త్రమును అనుసరించని వారు దుష్టులను పొగుడుతారని ప్రభువా మీ యొక్క లేఖనాలు మాకు తెలియజేసి ఉన్నాయి. అయ్యా, మేము తండ్రి ప్రభువా అటువంటి పనులు చేయకుండా, అయ్యా దుష్టులను ప్రభువా నాయన పొగడకుండా, ఇదిగో తండ్రి మిమ్మల్ని మాత్రమే ప్రభువా మేము స్తుతించడానికి, ఘనపరచడానికి ప్రభువా సహాయం చేయండి. అయ్యా, మేము దుష్టులను పొగిడినప్పుడు తాత్కాలికమైనటువంటి ప్రభువా లబ్ధిని పొందుతామేమో నాయన. ఆ యొక్క పొందిన ఆ యొక్క లబ్ధి, లాభం కూడా ప్రభువా నాయన అది నిలువదని ప్రభువా నీ యొక్క వాక్యం సెలవిచ్చున్నది. అందుని బట్టి నీకు స్తోత్రాలు. కనుక ప్రభువా నాయన, నిత్యము ఉండేటువంటి
నీ యొక్క మార్గాలను ప్రభువా మేము అనుసరించడానికి, మీ యొక్క మార్గాల్లో ప్రభువా మేము నడవడానికి సహాయం చేయండి. అయా, నీ యొక్క భక్తుడైనటువంటి దావీదు గారు నన్ను బాగా పరిశోధించి తెలుసుకొనుము, నీకు ఆయాసకరమైన మార్గము నా యందు ఏమన్నా ఉన్నదేమో చూడుము అని చెప్పినట్లుగా అయ్యా మేము కూడా ప్రభువా నాయన ప్రార్థిస్తున్నాం నాయన. మమ్మల్ని బాగా పరిశోధించి చూడండి ప్రభువా. మాలో ప్రభువా నీకు ఆయాసకరమైన మార్గం ఏదైనా ఉన్నట్లయితే మాకు తెలియజేసి ఆ యొక్క మార్గాలను విడిచిపెట్టి నీ యొక్క మార్గాల్లో ప్రభా మమ్మల్ని నడిపించండి నాయన. నీ యొక్క నిత్య మార్గమును మమ్మల్ని నడిపించండి ప్రభువా. నీ యొక్క నిత్యత్వానికి ప్రభా వారసులగడానికి కృప చూపించమని వేడుకొంచున్నాం ప్రభువా నాయన. సహాయం చేయండి ప్రభువా. అయ్యా, మేము కూర్చుండుట, మేము లేచుట సమస్తము నీకు తెలుసు. మాట మా యొక్క నాలుకకు రాక మునిపే నీవు దాన్ని గ్రహించున్నావని, తలంపు మాలో పుట్టక మునిపే నీవు దాన్ని గ్రహించున్నావని, అయ్యా నీవు మా యొక్క ముందు వెనక ఆవరించి ఉన్నావని ప్రభువా. మేము పోయినను ప్రభువానైనా, ఆకాశంలోకి ఎక్కినను అయ్యా, బూదిగంతముల వరకు వెళ్ళినను ప్రభువానైనా, ఎక్కడికి వెళ్ళినా ప్రభువానైనా నీవు అక్కడ ఉన్నావని అయ్యానైనా. ఇదిగో తండ్రి, చీకట్లో నీవు లేవనుకుని ప్రభువానైనా మేము నీ దృష్టికి చెడుగా ప్రవర్తిస్తే నా ప్రభువానైనా అయా, చీకట్లో కూడా ప్రభువానైనా వెలుగు వలె మీరున్నారని ప్రభువానైనా, మీరు పగటి యందును ప్రభువానైనా చీకటి యందును ఉండేటువంటి శక్తివంతుడైనటువంటి దేవుడని ప్రభువానైనా మీరు మాకు తెలియజేసి ఉన్నారు ప్రభువా. అయా, మీకు స్తోత్రాలు, మీకు స్తోత్రాలు. మీ యొక్క సన్నిధి నుండి మేము ఎక్కడికి పారిపోగలము నా ప్రభువా. అయా, మేము నీ యొక్క కన్నులను మేము కప్పగలమా నా ప్రభువానైనా. అయా, అది ఎంత మాత్రమును జరగదు కదా నా ప్రభువా. కనుక నా ప్రభువా మా యొక్క ప్రవర్తన నీకు ప్రీతికరమైనదిగా మార్చండి. మేము ప్రభువా మీ యొక్క ధర్మశాస్త్రానుసారంగా నడుచుకునేటువంటి కృపను దయచేయండి. అయా, ధర్మశాస్త్రం అంతటిని ప్రభువానైనా మీరు 2 ఆజ్ఞలలో సింప్లిఫై చేసేసారు ప్రభువాని బట్టి మీకు స్తోత్రాలు. అయ్యా, ఈ 2 ఆజ్ఞలు పాటిస్తే ధర్మశాస్త్రం అంతా పాటించినట్టు చెప్పారు ప్రభువా. అదేంటంటే నా ప్రభువానైనా అయ్యా, నీ యొక్క పూర్ణ హృదయంతో, నీ యొక్క పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనస్సుతో నీ దేవుణ్ణి ప్రేమించాలని ప్రభా మీరు చెప్పి ఉన్నారు. అవునయ్యా, మేము తండ్రి ప్రతి ఒక్కరం ప్రభా నిన్ను పూర్ణ హృదయంతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ మనస్సుతో ప్రేమించడానికి సహాయం చేయాలి ప్రభువా. అలాగే ప్రభువా మా వలె మా పొరుగు వారిని ప్రేమించాలని ప్రభా మీరు చెప్పి ఉన్నారు. ఈ 2 ఆజ్ఞలను పాటిస్తే ధర్మశాస్త్రం అంతటినీ పాటించినట్టు ప్రభువా నేను చెప్పారు. మేము ఈ 2 ఆజ్ఞలను ప్రభువా పాటించడానికి కృప చూపించండి, దయ చూపించండి ప్రభువా నాయన. మేము ప్రతిరోజు మొట్టమొదటిగా ప్రభా నీ యొక్క రాజ్యాన్ని, నీతిని వెతకవేరేటువంటి వారిగా ప్రభా మమ్మల్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి అయా. అలాగే తండ్రి ప్రభా మా వల్లే మా పొరుగు వారిని ప్రేమించేటువంటి ప్రభువనైనా మంచి అయా స్థితిని మాకు దయచేయండి, మంచి మనస్సు మాకు దయచేయండి ప్రభువనైనా, సహాయం చేయండి. ఇదిగో ఈ యొక్క సమయం అందు ప్రభువనైనా అయా మా యొక్క రాష్ట్రంలో ప్రభువనైనా తుఫాను యొక్క ప్రభావం ఉంటూ ఉండగా అయా ఆయన నష్టము ప్రభువనైనా ఏమాత్రము జరగకుండా ఆపగలుగుటకు మీరు సమర్థులు అయానైనా. ఏమాత్రము ప్రభువానైనా ఆస్తి నష్టం జరగకుండా నా ప్రభువా ఆ యొక్క తుఫాన్ తీరం దాటిపోయినట్లుగా చేయండి. ఎక్కడెక్కడైతే ప్రభువానైనా వర్షాలు విస్తారంగా పడుతున్నాయో ఆ ప్రదేశాలను దయతో జ్ఞాపకం చేసుకునండి అయా. వారికి ప్రభువానైనా ఇదిగో తండ్రి ఎటువంటి ప్రభువా ఇబ్బంది లేకుండా సహాయం చేయండి, కృప చూపించండి, వారి దయ చూపించండి ప్రభువా. అయా వర్షము మాకు అవసరమే, కానీ ప్రభువానైనా మాకు నష్టం చేసేంత వర్షము మాకు అవసరం లేదు. కాబట్టి దయతో ప్రభువా, దయతో మీరు అయా
జ్ఞాపకం చేసుకోండి. ఎక్కడ కూడా ప్రభువానైనా నష్టం కలిగేంత విధంగా ప్రభు వర్షం పడకుండా అయా నాయన మేఘములను ప్రభువానైనా మీరు ఆజ్ఞాపించండి అయా. అవి ఇంకా కురియకుండా ప్రభువానైనా ఎక్కడైతే వర్షపు నీరు సమృద్ధిగా మరి తండ్రి ప్రభువానైనా వచ్చి చేరి ఉన్నదో మరి తండ్రి ఇంకా ఎక్కువైతే ప్రభు వారు నష్టపోతారు. అటువంటి ప్రదేశాలని దయతో జ్ఞాపకం చేసుకుని ఆ ప్రదేశాల్లో ప్రభువానైనా ఇక వర్షం ఆగిపోయినట్లుగా చేయండి. సాధ్యమైనంత త్వరగా ప్రభువానైనా ఈ యొక్క తుఫాను తీరం దారిపోయినట్లుగా చేసి మీ నామానికి మహిమ తెచ్చుకోనమని ఇదిగో తండ్రి మేము తండ్రి యొక్క నూతన దినంలోనికి ప్రవేశించుకోవచ్చు అనగా ఈ దినమంతా నా ప్రభువానైనా అపవాదిపై ప్రభువా జయము దయచేయండి ప్రభువా. ఈ దినమంతా ప్రభువానైనా అపవాది పైన వాడి యొక్క అనుచరులపైన ప్రభా మీరు మాకు జయము దయచేసి అయా నీ బిడ్డలమైనటువంటి మేము నా ప్రభువానైనా అపవాదిని ప్రభా మా పాదముల కింద చితక త్రొక్కి పెట్టి ఉండలాగిన ప్రభా సహాయం దయచేయి ప్రభు. ఈ దినమంతా ప్రభా వాడిని ప్రభా మా యొక్క పాదముల కింద చితక త్రొక్కుతూ ఉన్నాం ప్రభువానైనా చితక త్రొక్కుతూ ఉన్నాం ప్రభా. వాడికి వాడి యొక్క అనుచరులకు మా పైన ఎంత మాత్రం అధికారం లేకుండా చేసి ఈ దినమంతా దీవెనకరంగాను ఆశీర్వాదకరంగాను సంతోష సమాధానకరంగా ఉన్న సహాయం దయచేయమని ఈ కొద్ది విన్నపములు మా కొరకు ప్రాణం పెట్టి తిరిగి రానైనటువంటి నీ ప్రియకుమారుడు మా ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు నామములో అడిగి పొంది ఉంటున్నాము తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పటి వరకు లైవ్లో వీక్షించినటువంటి మీ అందరికీ మన ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్.